ఆది హిందూ దళితోద్యమాలు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు ఫ్యూడలిజం తోడవడం వల్ల నాటి సమాజంలో నిమ్న వర్గాల సామాజిక స్థితి అతిదీన దయనీయమైన పరిస్థితిలో ఉండేది. ఆర్థిక స్థితి దళితులకు స్వేచ్ఛ, స్వాతంత్రం, రాజకీయ హక్కులు, సామాజిక స్థాయిని, ఆర్థిక స్థాయిని, అన్ని రకాల సాధికారతలను కల్పించేందుకు చాలామంది మేధావులు, సంఘ సంస్కర్తలు ఎనలేని కృషి చేశారు. భాగ్యరెడ్డి వర్మ పసితనం నుంచే తీవ్రమైన వివక్ష, అవమానాలకు గురయ్యాడు. చదువు ద్వారా సామాజిక చైతన్యం, తద్వారా అంటరానితనం నుండి బయటపడవచ్చని భాగ్యరెడ్డి వర్మ బలంగా నమ్మాడు. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు భాగయ్య పేరు సామాజిక హోదాను ఇచ్చే విధంగా తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. అనంతరం ఆర్య సమాజం వర్మ బిరుదు ఇవ్వడంతో అతని పేరు భాగ్యరెడ్డి వర్మగా మారింది. దళిత అభ్యున్నతికి విశేషంగా కృషి చేశాడు. భాగ్యరెడ్డి వర్మ చేసిన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఉద్యమం దళితుల్లో సామాజిక రాజకీయ చైతన్యం నింపింది. భారతదేశంలో దళితులే మూలవాసులని, వారికి ఆది హిందువులుగా పేరు పెట్టి దళిత సమాజ సమస్యల పరిష్కారానికి పోరాడాడు. తమిళనాడులోని ఆత్మగౌరవ ఉద్యమం ప్రేరణే ఈ ఆది హిందూ ఉద్యమం. జగన్ మిత్ర మండలి 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించి హరికథలు, బుర్రకథలు, ఇతర జానపద మాధ్యమాల ద్వారా దళితుల్లో సామాజిక చైతన్యానికి కృషి చేశారు. ఈ సంస్థ ద్వారా సభలు, సమావేశాలు నిర్వహించడం, విద్యా వ్యాప్తికి పుస్తకాల ముద్రణ, పంపకం ద్వారా దళితుల్లో ఆత్మవిశ్వాసం, చైతన్యం పెంపొందించారు. పాఠశాలలు, విద్య ద్వారానే చైతన్యం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. దీని ఫలితమే 1910లో ఇస్లామియా బజార్, లింగంపల్లిలో పాఠశాలల ఏర్పాటు, మరో 25 పాఠశాలలు స్థాపించి 2500 మంది దళిత విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. మాన్య సంఘం 1911లో జగన్ మిత్ర మండలిని మాన్య సంఘంగా మార్చారు. ఈ సంస్థ లక్ష్యాలు మద్యపాన నిషేధం, ఉత్సవాల్లో జంతువధను నిర్మూలించడం, జోగిని, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం, బాల్య వివాహాలను అరికట్టడం, సహపంక్తి భోజనాలను ప్రోత్సహించడం, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడం. స్వస్తిక్ దళం సమాజంలో మానవత విలువలు పెంపొందించడం, పేదలు, అనాథలు, అస్వస్థుల కోసం సేవ చేయడం లక్ష్యంగా ఈ స్వస్తిక్ దళంను 1923లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. వామన్ నాయక్, ఘన్శ్యామ్ వంటి ప్రముఖులు ఇందులో సభ్యులుగా చేరారు. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ద్వారా ఆది హిందువుల చైతన్యం, అభివృద్ధి కోసం అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్య సేవాదళం హైదరాబాద్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడానికి ఈ సేవాదళం ఏర్పాటు చేశారు. పత్రికలు హైదరాబాద్ పేరుతో వర్మ తెలుగు వారపత్రికను నడిపారు. 1936లో భాగ్యనగర్ అనే మాసపత్రిక స్థాపించి విజ్ఞానం అందించారు. 1937లో ఇది ఆది హిందూ మాసపత్రికగా మారింది. ఆది హిందూ లైబ్రరీ కూడా స్థాపించారు. అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితం మొత్తం దళిత అభ్యున్నతికి పాటుపడిన భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18వ తేదీన క్షయవ్యాధితో తుదిశ్వాస విడిచారు. అరిగే రామస్వామి 1922లో ఆది హిందూ జాతి ఉన్నతి సభను స్థాపించారు. సునీత బాల సమాజం స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించారు. 1927, 1929లో ఆది హిందూ మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జూన్ 1, 1931న అరుంధతీయ మహాసభను రామస్వామి ప్రారంభించారు. 23 జూన్ 1944లో ఇండిపెండెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కు అరిగే రామస్వామి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. దళితుల్లో చైతన్యానికి కృషి చేసిన రామస్వామి రాజకీయాల్లో కూడా రాణించారు. 1953 నుంచి 1972 వరకు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో 3 ఏళ్లు మంత్రిగా కొనసాగారు. దళితోన్నతికి అవిరాళంగా పనిచేసి ఏ పదవిలో ఉన్నా నిజాయితీ పరుడుగా, సమర్థుడుగా పేరు తెచ్చుకున్న దళిత జాతిరత్నం అరిగే రామస్వామి. బిఎస్ వెంకట్రావు వీరు హైదరాబాద్ అంబేద్కర్గా, రావు సాహెబ్గా సుపరిచితులు. అది ద్రావిడ సంఘాన్ని, డిస్ప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. లాయక్ ఆలీ మంత్రివర్గంలో విద్యాశాఖ మాత్యులుగా కొనసాగారు. 1936 మే 30న బొంబాయిలో జరిగిన
ప్రథమ మహార్ సదస్సుకు అధ్యక్షత వహించే అరుదైన గౌరవం దక్కింది. సామాజిక న్యాయశిల్పి బిఎస్ వెంకట్రావు 1953 నవంబర్ 4న కన్నుమూశారు. బత్తుల శ్యామ్ సుందర్ హైదరాబాద్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా రైల్వే ఉద్యోగి బత్తుల మాణిక్యం రెండో సంతానంగా బి శ్యామ్ సుందర్ 1908 డిసెంబర్ 18వ తేదీన జన్మించారు. ఔరంగాబాద్ మిషనరీ స్కూల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసి 1925లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA LLBలు పూర్తి చేశాడు. విద్యార్థి నాయకునిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగాడు. 1942 మే 30న మరఠ్వాడ పర్బానీలో జరిగిన డిస్ప్లేడ్ క్లాసెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ పుస్తక రచయిత PR వెంకటస్వామి శ్యామ్ సుందర్ దళితోద్యమ ప్రవేశాన్ని రెడ్ లెటర్ డేగా అభివర్ణించారు. వెంకట్రావుతో కలిసి దళిత జాతుల సమైక్య కార్యదర్శిగా పనిచేశాడు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కు అధ్యక్షునిగా ఉన్నాడు. హైదరాబాద్ రాష్ట్ర దళిత సమస్యల్ని నిజాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో శ్యామ్ సుందర్ ప్రముఖ పాత్ర వహించారు.